అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. అమ్మ, ముందు ధనత్రయోదశి రాబోతుంది. సో ధనత్రయోదశి రోజు చాలా మంది బంగారం కొనుక్కుంటారు. అసలు స్తోమత లేని వాళ్ళు అసలు ఏం చేయాలి? చాలా మంది ఏమంటారంటే, ఆ రోజు కొన్న ఒక్క వస్తువు అయినా అది డబల్ అవుతుంది, 13 రెట్లు పెరుగుతుంది అంటారు. సో స్తోమత లేని వాళ్ళు ఎలాంటి వస్తువులు కొనాలి? రకరకాలైనటువంటి విషయాలు ప్రచారంలో ఉన్నాయి. దానికి నిజమా అబద్ధమా, పోనీ అది నిజమైతే ఎక్కడ ఆధారం, ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంతేకాని ఎవరు ఏది చెప్పితే అది నమ్మేస్తే చివరికి ఫూల్స్ అయ్యేది విన్నవాళ్ళు దానిని పాటించేవాళ్ళు. కనుక ఏది వినదగును ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగును కానీ కల్లా నిజము తెలిసిన మనుజుడిపే నీతిపరుడు మహిళ సుమతి శతకారుడు మనకు ముందరే చిన్నప్పుడే చెప్పి పెట్టాడు. కనుక ఎవరేం చెప్పితే అందరు చెప్పినది వినాలి. కానీ మనం ఆచరించేటప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకుని, కల్లా నిజం ఏది నిజం ఏది కల్లా అని తెలుసుకుని మనం ఆచరించాలి. అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ధనత్రయోదశికి అసలు విషయం ఏంటంటే, ఆ రోజు సాగర మదనంలో ధన్వంతరి పుట్టాడమ్మా. ధన్వంతరి పుట్టాడు. ధన్వంతరి అంటే ఎవరు? దేవతల వైద్యుడు ఆయన. మనకందరికీ కూడా ఇప్పటికీ కూడా అసలైన డాక్టర్లు అంటే ధన్వంతరులతో సమానం అని చెప్పి పూజ చేస్తాం. ఈ ధన్వంతరి అప్పుడు వచ్చాడు. లక్ష్మీదేవి కూడా క్షీర సముద్రంలో నుంచే వచ్చింది. వీళ్ళందరూ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు క్షీర సముద్ర మథనం జరుగుతున్నప్పుడు అందరూ వచ్చారు. తెలుసు కదా, కల్పవృక్షం, కామధేనువు, క్షేత్రము, ఐరావతం వగైరాలు, అప్సరసలు, సుర కూడా అప్పుడే వచ్చింది, వారుణి, అన్నీ వచ్చినాయి. సుర సుధ రెండు వచ్చినాయి. మళ్ళీ ఈ హాలాహలం వచ్చింది. అలాగే ధన్వంతరి వచ్చాడు కనుక ఆయన పుట్టినరోజుగా చేసుకోవాల్సిన రోజు ఇది. కనుక ధన్వంతరి పుట్టినరోజుగా చేసుకోవాలి. అంటే మనందరికి హెల్త్ ఈజ్ వెల్త్ అంటున్నాం. ఇప్పుడు చూసారా ఎలా సరిపోయింది? ఆరోగ్యమే మహాభాగ్యం. కనుక ఆరోగ్యాన్ని ఇచ్చే ధన్వంతరిని కొలిస్తే మనకి మహాభాగ్యం. కనుక ఫస్ట్ పూజ చేయాల్సింది ధన్వంతరికి. తర్వాత లక్ష్మీదేవి కూడా వచ్చారు కదా, లక్ష్మీదేవికి. కనుక హెల్త్ వెల్త్ ఈ ఇద్దరు వచ్చారు అక్కడి నుంచి మనకి. కనుక వీళ్ళిద్దరికీ ఆ రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ పూజ ఎందుకోసం చేస్తున్నామంటే వాళ్ళ ఆశీస్సుల కోసమే. చక్కగా ఈయన ఆరోగ్యం ఇవ్వాలి, ఈవిడ ఐశ్వర్యం ఇవ్వాలి. మనం పూజ చేసేటప్పుడు నిత్య సంకల్పంలో ఐశ్వర్య ఆరోగ్య అని చెప్పుకుంటున్నామా ఒక్కొక్కటి, అవే ఇవి. కనుక ఆ పూజలు ఆ రోజున చేసుకోవాల్సినది ఇవి రెండు. 13 రెట్లు పెరుగుతాయా 15 రెట్లు పెరుగుతాయా అనేటటువంటి దానికి ఎక్కడా కొలమానం లేదు, ఎక్కడా కొలమానం ఇవ్వలేదు. ఎన్ని రెట్లు త్రయోదశి కనుక 13 అన్నట్లు ఉన్నారు, కానీ కాదు, అలా ఎక్కడ లేదు. ఆ తర్వాత ఆ రోజు బంగారం కొనాలా వద్దా? బంగారం కొనాలా అంటే బంగారం షాపుల వాళ్ళ కోపం వస్తుందేమో, కానీ నాకు కూడా చాలా దోస్తులు ఉన్నారు. బంగారం కొనకూడదు అనేది నా అభిప్రాయం. ఆ రోజు వెండి కొనొచ్చు, ఇంకేదన్నా ఇతర వస్తువులు కొనుక్కోవచ్చు. నార్త్ ఇండియాలో అయితే రోడ్ల మీద షాపులు పెట్టి, రోడ్ల మీద ఇంకా షాపులు కూడా కాదు, ఎక్స్టెండెడ్ సంత పెట్టినట్టుగా స్టీల్ పాత్రలు అమ్ముతారు. అంటే ఆ రోజు ఒక పాత్ర కొని ఆ పాత్రలో నైవేద్యం వండి దేవుడికి నైవేద్యం పెట్టడం. అందుకు కొత్త పాత్రలు, వాడేసిన పాత్రలు, మన గృహప్రవేశం అప్పుడు కొత్త పాత్ర పెట్టుకెళ్తాము కదా, అలాగా సంవత్సరానికి ఒకసారి ఒక కొత్త పాత్ర కొని దాంట్లో పాయసాన్నం వండి నైవేద్యం పెట్టడం, అటువంటి పద్ధతి అనమాట అది. అంతేగాని బంగారం కొనటం అనేది ఈ మధ్యగా అంటే గత 25-30 ఏళ్ల నుంచే వచ్చింది. అంతకుముందు అంతగా లేదు, ఇంత విస్తృతంగా లేదు. అక్షయ తృతీయ ఒకటి, ధనత్రయోదశి ఒకటి. బంగారం షాపు వాళ్ళు వాళ్ళ వ్యాపారానికి ఈ పదాన్ని వాడుకుంటున్నారు అంతే. వాళ్ళు బతకాలి కదా, వాళ్ళు కాస్త వ్యాపారం చేసుకోవాలి, సమాజంలో అన్ని వర్గాలు బతకాలి కదా. కనుక అది కూడా తప్పులేదు కొనుక్కుంటే. కానీ తప్పు అనే ఎందుకంటే అనాల్సి వస్తుందంటే, బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. కలిపురుషుడిని కోరి ఇంటికి తెచ్చుకుంటామా? కలిపురుషుడు అంటే ఎవరు? దుర్యోధనుడిలో ప్రవేశించి పుట్టినవాడు. దుర్యోధనుడు వచ్చినప్పుడు కలిపురుషుడు పుట్టి దుర్యోధనుడిలో ప్రవేశించాడు. అంటే దుర్యోధను లక్షణాలు ఏంటి కదా, అన్ని మనం వేరే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా అవి. అటువంటి లక్షణాలను మనం కోరి ఇంటికి ఎందుకు తెచ్చుకోవటం? కలిపురుషుడు భారతంలో కనిపిస్తుంది మనకి. పరీక్షిత్తు వెళ్తూ ఉంటే ఒకడొచ్చి కొడుతూ ఉంటాడు అందరినీ, గోవులని హింసిస్తున్నాడు. ఒక పాపం ఎద్దుకి కాలు కూడా విరిగిపోయింది. అంత గో కుటుంబం ఉంది అక్కడ. ఏంటి అంటే, నేను కలిపురుషుడిని, నా లక్షణం ఇదే చేస్తానంటాడు. అయ్యో నేనున్నాళ్ళు నువ్వు అసలు రావటానికి వీల్లేదు, నా రాజ్యంలోకి వెళ్ళిపోమంటాడు పరీక్షిత్. అయ్యో నా సమయం అయిపోయింది, కలియుగం ప్రారంభం అయిపోయింది, నేను వచ్చేసా
అలా వెళ్ళిపోమంటే ఎట్లా అంటే సరే ఏవో కొన్ని చోట్లు ఉండు అని చెప్పి చెప్తాడు. ఏది పానశాల, జూదశాల, వ్యభిచారశాల, కసాయిశాల అంటే జంతువధశాల, ఈ 4 ఉండిపో అంటాడు. అంటే ఈ 4 కొంచెం క్రూరత్వం, అసత్యం, అంత ఆశ, దొంగతనం ఇవే కదా ఉంటాయి. అక్కడ ఉండమన్నాడు. ఉండమన్నాక అప్పుడు కొంచెంగా స్వేచ్ఛ తీసుకుని కలిపురుషుడు బంగారంలో కూడా ఉంటాను అన్నాడు. సరే పో ఉండు అన్నాడు. అర్థం కాలే, బంగారం అందరిళ్లలో ఉంటుంది, అందరి దగ్గర ఉంటుంది. వచ్చేసాడు. కలిపురుషుడు రాకపోతే పరీక్షిత్తుగా ఆలోచన రాదు. తపస్సు చేసుకుంటున్న ఋషి మెడలో చచ్చిపోయిన పావునేయుడు. కలిపురుషుడు వచ్చేసాడు. ఇలాంటి బంగారం మనం కొనుక్కోవటం ఆ రోజున ఎంతవరకు ప్రయోజనకారో అందరూ ఆలోచించుకోండి. ఇది నేను చెప్తున్న కథ కాదు, భారతం చదవండి, దాంట్లో ఉంది. వ్యాసుడు రాశాడు. వ్యాసుడు రాసిందే నేను ఆ మాటలే చెప్తున్నా. ఇదేదో విజయలక్ష్మి ఉవాచ కాదు, వ్యాస ఉవాచ. వ్యాసుడు మహాభారతంలో చెప్పినటువంటిది అనమాట. దీనివల్ల నేను బంగారం కొనమని ఎవరికైనా నేను ఎలా సలహా చెప్పను. కొనొచ్చా అంటే కొనండి, 13 రెట్లు అవుతుంది. అది 13 రెట్లు అయితే అదెంత ప్రమాదం. కోరి పండగ నాడు ఏ వస్తువులు తెచ్చుకోవాలి అని మీరు అడిగినప్పుడు ఈ వస్తువును తెచ్చుకోమని నేను ఎలా చెప్పను. కనుక ఇంకేదన్నా తెచ్చుకోండి, వెండి తెచ్చుకోండి, ముత్యాలు తెచ్చుకోండి, కెంపులు తెచ్చుకోండి, రత్నాలు తెచ్చుకోండి, వజ్రాలు తెచ్చుకోండి. అది నా ఉద్దేశం. ఇవన్నీ నవరత్నాలు చక్కగా మంచివే కదా. కావాలంటే తర్వాత అని చేయించుకోండి, వేరే విషయం. బంగారం వద్దంటే ఈ రోజుల్లో వీళ్ళు వినరు, వాళ్ళు వినరు. ఇది కనుక బంగారం విషయంలో ఇది ఆలోచన తప్పనిసరిగా. ధనత్రయోదశి నాడు ఆ రోజు నుంచి దీపాలు పెట్టడం మొదలు పెడతాం. ఆ రోజు లక్ష్మీదేవి పూజ, ధన్వంతరి పూజ చేసుకుని ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని వాళ్ళ నుంచి వరాలుగా పొందుతాం. చక్కగా దీపం పెట్టి పితరులకి అక్కడి నుంచి మీరు పైకి వెళ్ళండి అమ్మా, వచ్చారు ఎన్నాడు ఉంచుకుంటాం ఇంట్లో. వాళ్ళు వేరే లోకం, వాళ్ళు వేరే ఇంటి వాళ్ళు కనుక అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఇది భూలోకం, మీకు భువర్లోకం వేరే ఉంది. ఇంకా కొంతమందికి ఇంకా సువర్లోకం దాకా కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. భువ శుభ ఈ లోకాలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మీరు నెమ్మదిగా పైకి వెళ్ళండి అని వాళ్ళకి దీపం పెట్టి, దక్షిణ వైపుకి దీపం పెట్టి దారి చూపిస్తాం అనమాట. ఇదిగో ఇది మీ తోవ అని. అది అంతే ధనత్రయోదశి ప్రత్యేకత అదే. ఓకే అమ్మా, ఈ ధనత్రయోదశి రోజు ఏ రోజు పూజ ఆచరించడం మంచిది అంటారు? అంటే టైం ఎప్పుడైనా కూడా ఈ రాత్రికి సంబంధించిన దీపాలు పెట్టే పూజలన్నీ ప్రదోషం నుంచి మొదలవుతాయి. అంటే సాయంకాలం ఆ సమయంలోనే పెట్టి పూజ చేయాలి, అప్పుడు చక్కగా వస్తుంది. ఓకే అమ్మా, చాలా బాగా చెప్పారు ధనత్రయోదశి గురించి. ధన్యవాదాలు.